సిస్టిక్ ఫైబ్రోసిస్‌లో యాన్యువల్ టెస్ట్‌లనేవి చాలా ఇంపార్టెంట్. అవి ఏం టెస్ట్‌లంటే పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అని ఒకటుంటది. అంటే లంగ్ కండిషన్ ఎట్లా ఉందో తెలుసుకోవడానికి. చెస్ట్ ఎక్స్‌రే గాని, స్కాన్ గాని రాస్తారు. అప్పుడు కండిషన్‌ని బట్టి. బ్లడ్ టెస్ట్‌లుంటాయి. విటమిన్ లెవెల్స్, లివర్ ఫంక్షన్ టెస్ట్, ఇంకేదైనా ఇన్ఫెక్షన్స్ లాంటివి ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి. స్పుటం కల్చర్ జేస్తారు. అంటే లోపల జమ అయిపోయిన ఫ్లమ్ అంతా ఉంటది గదా! దాన్ని టెస్ట్ జేస్తారు. ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయో తెలుసుకోవడానికి. ఇంకా సిస్టిక్ ఫైబ్రోసిస్‌లో డయాబెటిస్ గూడా ఉంటది కొంతమందికి. అట్లా ఉన్నప్పుడు గ్లూకోజ్ టెస్ట్ గూడా చేస్తారు. ఇంకా అబ్డామినల్ స్కాన్ జేస్తారు. ఈ గాల్ బ్లాడర్‌లో ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా? లేదంటే పాంక్రియాటిక్ ఇష్యూస్ ఉన్నాయా? ఇంటెస్టైన్స్‌లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయో తెలుసుకోవడానికి. స్టూల్ టెస్ట్‌లు గూడా ఉంటాయి. ఈ ఇయర్ విహాన్ యాన్యువల్ టెస్ట్‌లన్నీ ఏప్రిల్‌లో మేము అడ్మిట్ అయినప్పుడు చేపించినాము. లంగ్ ఫంక్షనింగ్ టెస్ట్ ఫస్ట్ టైమ్ అనమాట విహాన్‌కి చేయడం మొన్న. నాకు కొంచెం భయంగా ఉండే ప్రాపర్‌గా వస్తదో రాదో అని. మంచి రిజల్ట్ వచ్చింది. వాడి లంగ్ ఫంక్షన్ చాలా బావుంది. రెండోది అబ్డామినల్ స్కాన్ జరిగింది. రిపోర్ట్స్ గొప్పగా ఉంది అని చెప్పను. బట్ ఓకే. లోయెస్ట్‌లో అయితే లేదు. నార్మల్‌గా ఉంది. విటమిన్స్ ఒకటే ప్రాపర్‌గా లేదు వాడికి. దాన్ని వాళ్ళు ట్రీట్మెంట్ ప్లాన్ చేంజ్ చేసి ఇచ్చేసిండ్రు. ఇంకా న్యూట్రిషన్‌కొచ్చేసరికి విహాన్ అండర్ వెయిటే ఉన్నాడు. కానీ ఆయిలీ స్టూల్స్ లాంటివి ఏమి అవ్వలేదు కాబట్టి, అదే డైట్ కంటిన్యూ చేయమన్నారు. అంతే ఎంజైమ్ డోస్ పెట్టేసిండ్రు. సో, ఒక 1 ఇయర్ పాటయితే ఆయిలీ స్టూల్స్ కూడా ఏమి లేవు గాబట్టి, స్టూల్ టెస్ట్ కూడా ఏం జేయలేదు. సో, అట్లా ఈ ఇయర్ విహాన్ రిజల్ట్ మాత్రం బానే ఉంది. ఈ టెస్ట్‌ల వల్ల ఉపయోగం ఏంటి అంటే, ఓవరాల్ హెల్త్ ఎట్లుందో తెలుస్తది ఇంటర్నల్‌గా. ఏమన్నా ఇబ్బందులున్నా, ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతున్నా, మనం తెలిసిపోతది గాబట్టి, ముందుగానే అలర్ట్ అవ్వచ్చు. వాడికి రెగ్యులర్‌గా జరుగుతున్న ట్రీట్మెంట్ ఏదైతే ఉంటదో అది మార్చేసి ఇస్తారనమాట మళ్ళీ. అట్లా వాళ్ళ హెల్త్ గూడా కొంచెం బెటర్‌గా ఉంటది. సో, ఈ టెస్ట్‌లన్నీ మ్యాండేటరీగా ఎవ్రీ ఇయర్ చేపించాలనమాట. సో, ఇది ఇవాల్టి వీడియో. రేపు మళ్ళీ కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.